మాతృదేవోభవ. అమ్మ దినోత్సవమనగా ఇమ్మానిసి గుర్తువచ్చు నీ ఆంధ్రులకు. అమ్మ ఇది చాలది ధన్యమైపోయినది జన్మ అమ్మ కవియనన్. మద్యపాన మహావ్యసనం మానవత్వాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం మౌసల పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1798వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సరిగ్గా బొబ్బరుని పాటు చూసి ఇంటికి తానే వెళ్ళి వసుదేవుడికి అన్ని విషయాలు చెప్పి తపోవనానికి వెళ్ళడానికి అనుమతి కోరాడు కృష్ణుడు. దిగ్భ్రమ చెందినటువంటి వసుదేవుడు కొయ్యబారిపోయాడు. పాదసేవ రూపంలో ఆయనకు కాస్త ఉపశమనం కలిగించి అక్కడి నుంచి మిగిలిన వాళ్ళకి చెప్పవలసిన మాటలు చెప్పి చూస్తుండగానే ఆ రాత్రి వేళ పరమాత్మ పుర నిర్గమనం చేశాడు. ముందుకు వెళ్ళిపోయాడు. ఎంతోమంది ఆపుదామని ప్రయత్నం చేస్తే మాత్రం ఆగుతాడా? వీళ్ళు కోరితే వస్తాడా? వీళ్ళు వద్దంటే మానేస్తాడా? ఆయన కర్తవ్యం అయిపోయింది. ఆయన వెళ్ళిపోవాలి. యోగ మార్గంలో ప్రయాణం చేసేటువంటి బలభద్రుని చూడగానే ఆయనకు అనిపించేది ఇంకా అన్నగారు వెళ్ళిపోతున్నాడు, అనంతుడు వెళ్ళిపోతున్నాడు, అనంతమైన లోకాలకి తాను వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. బలరాముని దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చున్నాడు ఎదురుగా. అన్నయ్య, నేను నీకు చేసిన సేవలు తక్కువ. అన్నగారివి తమ్ముడిని నేను. కనీసం ఈ సమయంలో నీ తపస్సుకు అనుకూలంగా నేను సేవ చేస్తాను. కాస్తేవో నీళ్లు ఆకులు ఏవో పెట్టి కాస్త నేల శుభ్రం చేసి నీ కోసం చేస్తాను. అన్ని బాధ్యతలు నాన్నగారికి అప్పగించి నేను వచ్చాను, నీ సేవ చేసుకుంటాను అంటే నాకు సేవ చేస్తావా, నాకు సేవ చేస్తావా అని ఇలా ఎదురుగా కూర్చోబెట్టి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆశ్చర్యకరంగా అలా మ్రాన్పడిపోయాడు బలరాముడు. బలరాముని కళ్ళల్లోంచి ఒక ఎర్రటి రంగు కలిగినటువంటి సర్పం బయటకు వచ్చింది. అది అలాగే ఆకాశ మార్గంలోకి వెళ్ళడం, అలాగే సముద్రంలోకి వెళ్ళిపోయి నిష్క్రమించడం శ్రీకృష్ణుడు చూశాడు. ఆశ్చర్యకరంగా ఉంది ఈ పరిణామం. ఇదేమిటి 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 అనుకునేలోగా విచిత్రమైన పరిణామాలన్నీ భగవంతుడి యొక్క శ్రీకృష్ణుని యొక్క కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఆకాశంలోకి వెళ్ళడం ఏమిటి ఆ సర్పం? అక్కడి నుంచి ఇలా రావడం ఏమిటి? సరిగ్గా ఇలా సముద్రంలోకి పాతాళంలోకి వెళ్ళడం ఏమిటి? ఇది సరిగ్గా మనకి లలితా సహస్రంలో వర్ణిస్తారండి. యోగ మార్గంలో ఒక యోగ సాధన చేసినటువంటి మహాయోగి మహాభినిష్క్రమణం ఎలా ఉంటుంది? సాధారణంగా షట్చక్ర సంచారాన్ని గురించి చెప్పేటప్పుడు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం ఇలా పెడుతుంది. కానీ లలితా సహస్రంలో ఆశ్చర్యకరంగా వజ్రేశ్వరీ వామదేవి వయో వస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని అని మామూలుగా లలితాదేవిని వర్ణించేటువంటి రకరకాల విషయాలకు సంబంధించిన నామాలు చెబుతున్న వ్యాస మహర్షి ఉన్నట్టుండి విశుద్ధి చక్రనలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రకరణ వదనైక సమన్విత పాయిసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అనాగతాబ్జనలయ శ్యామాభావదనద్వయ దంష్ట్రోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్త్యోఘవృత శ్రిగ్ధౌదనప్రియ మహావీరేంద్రవరదా రాకిన్యంబా స్వరూపిణి మణిపూరాబ్జనలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయదోభేత డామర్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ఠ గుడాన్న ప్రేతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణ అతి గర్విత మేధోనిష్ఠ మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రకరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిక్త సాకిన్యంబా స్వరూపిణి అని చెప్పి ఆజ్ఞాచక్రాబ్జనలయ శుక్లవర్ణ షడానన అంటారు. విశుద్ధి చక్రం నుంచి అనాగతం, అనాగతం నుంచి మణిపూరం, మణిపూరం నుంచి స్వాధిష్టానం, అక్కడి నుంచి మూలాధారం వెళ్ళి దాని తర్వాత వర్ణంలో ఆజ్ఞాచక్రాన్ని కడతారు. సృష్టి అక్కడి నుంచి ఇలా కిందికి దిగింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ అడుగు నుంచి ఇలా పైకెడుతుంది. ఇది కిందికి దిగడం, సృష్టి ఆరోహణం, అవరోహణం, మళ్ళీ ఆరోహణం. మహాయోగుల యొక్క యోగ మార్గం అలా ఉంటుంది.
మనం యోగ సాధన చేసి విశుద్ధి చక్రం వరకు చేరుకున్నా కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇలా రావాలి ఇదే వరుసలో. ఈ మూలాధారం నుంచే ఆజ్ఞాచక్రం అందుకోవాలి. అందుకే అమ్మవారి పూజ గణపతి ఆధారం, మూలాధారానికి గణపతి మూలం. గణపతి లేకుండా అది సిద్ధి కలగదు, అక్కడ బుద్ధి పనిచేయదు. అందుకే సిద్ధి బుద్ధి ఆయనకి భార్యలు. సరిగ్గా బలరాముడు ప్రాణోత్కర్మణ సమయంలో ఈ లీల ప్రదర్శించడం ఉందే, ఆయన ఆదిశేషుల్లో కలిసిపోవాలి వెళ్ళి అనంతుడిగా. ఆయన అక్కడి నుంచి వచ్చాడు కదా. మరి సరిగ్గా మీరు పరిశీలించుకుంటే రామాయణంలో లక్ష్మణుడు కూడా ఇలాగే ప్రాణం విడిచిపెడతాడు. మామూలుగా మరణించలేదు ఆయన. ఏమీ సముద్ర ప్రవేశం నదీ ప్రవేశం చేయలేదు రాముడిలాగా, సీతాదేవిలాగా భూప్రవేశం చేయలేదు. ఆయన యోగ మార్గంలో ప్రాణం విడిచిపెట్టేశాడు లక్ష్మణుడు. సరిగ్గా ఇదే సాధన. అక్కడ ఆయన ఆదిశేషుడే, ఇక్కడ ఈయన ఆదిశేషుడే, ఈ జన్మలోనూ అంతే. అందుకని సరిగ్గా ఆ విశుద్ధి చక్ర నిలయంతో ఎందుకు మొదలవుతుందంటే ఆకాశంలోకి వెళ్ళింది సర్పం, మళ్ళీ తర్వాత కిందికి దిగి అంబుధులోకి వెళ్ళిపోయింది అన్నారు. ఆకాశం ఎక్కడుంది? మన శరీరంలో కంఠంలో ఉంది. అందుకని అక్కడికి వెళ్ళింది అనమాట సర్పం. అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోయిందంటే అధఃపాతాళం, అదే మూలాధారం. ఆ మార్గాన్ని వర్ణించి ఆ రకంగా బలరాముని యొక్క ప్రాణ విసర్జనం జరిగింది, శరీర విసర్జనం జరిగింది. బహువన పాదపబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతి నన్నయ్య గారి భాషలో బలరామునికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. బహువన పాదపబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీపరము అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిశాయకి వాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు శరణ్యుడయ్యడున్. అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు శరణ్యుడయ్యడున్. అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. ఆ రకంగా బలరాముని నిష్క్రమణం జరగగానే కృష్ణుడు తట్టుకోలేకపోయాడు. అనిపించింది ఒక్కసారి, అవును వచ్చిన పని అయిపోయింది, ఇంకా మనం బయలుదేరాలి. ఒక్కసారి ఆయనకి కొన్ని పరిణామాలు గుర్తొస్తున్నాయి. అవి జ్ఞాపకం రూపంలో గుర్తొస్తే కానీ, అవి మనస్సులో ఉంటే కానీ, మనస్సులో ఆ సంకల్పం జరిగితే కానీ, అవి కళ్ళల్లోంచి బయటకు వస్తే కానీ రూపం ధరించవు. సరిగ్గా మన మనస్సులో ఉండే రకరకాల జన్మాంతరమైన విషయాలు, కర్మబంధాల జ్ఞాపకాలే మన మనస్సులోంచే మన కళ్ళ ద్వారా బయటకు వచ్చి రూపం ధరిస్తాయి. అంచేత అవి బయట పరిణామాలు కావు, లోపల నుంచి సంకల్పపూర్వకంగా జరుగుతున్న పరిణామాలు. పశ్యన్న ఆత్మని మాయయా బహిరివోద్భూతం అంటే అదే దక్షిణామూర్తి స్తోత్రంలో. పశ్యన్న ఆత్మని మాయయా బహిరివ ఉద్భూతం యథా నిద్రయా. నీ ఆలోచనలు, నీ ప్రతిక్రియలు, నీ కక్షలు, నీ కార్పుణ్యాలు, నీ కరుణలు, నీ కన్నీళ్లు అన్నీ కలిపి నీ కళల రూపంలో రావడంలా నీలోంచే బయటికి రావట్లా అమాయక చక్రవర్తి. జీవితం కూడా అంతే అంది యోగశాస్త్రం. అదే దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్య స్వామి చెప్పారు. అందుకని కృష్ణుడు ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్నాడు. ఎందుకంటే వెళ్ళిపోవడానికి జరగవలసిన పరిణామాలన్నీ ఏర్పడాలి. దుర్వాసుడికి పాయసం పూశాను, ఎక్కడ మర్చిపోయాను? ఇది అవసరమా ఇప్పుడు? బలరాముడు వెళ్ళిపోయి తాను ఉండి యాదవ వంశ నాశనమైన పరిస్థితిలో ఈ పాయసం ఏమిటండి? రామాయణంలో పిడకల వేటలాగా పాయసం. ఆ మహానుభావుడు ఏమన్నాడు, అంతా పూశాను, అరికాల్లో పూయడం మర్చిపోయాను అన్నాడు. ఆయన ఆ అరికాల్లో మర్చిపోయావు కదా, ఆ అరికాలే నీకు కారణం అవుతుంది అంతే. అవును, జరాసంధుడు జర అనే రాక్షసి వాడిని సంధించింది కదా, అంతే. అక్కడికి జర ప్రవేశించింది. అనుకోకుండా ఒక బోయవాడు వాలినాడు. వాళ్ళకేమవుతాడు? రామావతారం అనుబంధం వాలినాడు. ఆ బోయవాడలో ఈ జర ప్రవేశించింది. అటు బోయవాడి వ్యవహారం, ఇటు జరాసంధుడు జరా వ్యవహారం, దుర్వాసుడు పాయసం గొడవ అన్నీ కలిసేయండి. ఈ కర్మఫలాలు కలవడం అంటే ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి. ఎంత చిత్రంగా ఉంటుందండి చదువుకుంటే. బాధ కాదు, నవ్వు వస్తుంది విచిత్రంగా. లేలగా ఇలా ఉంటుందా? లేల భగవంతుడి చేత ఇవన్నీ అనుభవిస్తాడా? మరి మనం ఎందుకు ఊరికే చిక్కుపడిపోతున్నాం, చికాకు పడిపోతున్నాం, ఎదిరించాలని చూస్తున్నాం వీటిని. ఆయన ఎదిరించలేదే. పైగా అన్నీ గుర్తు చేసుకోవడం కావాలి. ఎందుకని వదిలిపోతే మంచిది, వదిలిపోతే ఆ శాపాలు, ఆ వరాలు,
గాంధార శాపం ప్రకారం అవన్నీ అయిపోయింది. సరే ఇంక జరగాల్సింది ఏమిటి, నేను ఒంటరిగా మరణించాలి. అందుకే బలరాముడు లేకుండా పోయాడు, బభ్రుడు కూడా వెళ్ళిపోయాడు, దారుకుడు వెళ్ళిపోయాడు, వాడు రాడు ఇంకా ఇక్కడికి. అయిపోయింది, ఒంటరితనం వచ్చేసింది. ఇక ఇప్పుడు ఆ మరణానికి ఎలా వెళ్ళిపోవాలో, పైకి శరీరం ఎలా వదిలేయాలో దానికి తగిన పరిస్థితులు అంటే అటు పోయేవాడు, అటు జర ప్రవేశించింది. మరి ఋషుల శాపం కదా, జర రావాలిగా, వచ్చేసిన గొడవ లేదు. అది సరిగ్గా నేలని ఇలా కాలుతో రాస్తూ వస్తుంది అది. అందుకే ఇప్పటికీ ఆడవాళ్ళు ఎవరు నేలని కాలుతో రాయొద్దంటారు. అది ఒక నమ్మకం కింద వచ్చింది. మనం రాసినా ఏం కాదు, రాయకపోయినా ఏం కాదు, కానీ ఆ విషయం అలా వచ్చింది. అలాగే నేలని కాలుతో రాస్తూ వస్తుంది. శ్రీకృష్ణుడు చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఇదివరకు ఈయన ఇంత శ్రీకృష్ణుడు 125 ఏళ్ల వయస్సున్న శ్రీకృష్ణుడు ఆ జరను చూసి నవ్వి మృత్యువుకు సిద్ధపడుతున్నాడా? ఇదే 3 నెలల వయస్సు కూడా లేనప్పుడు ఉయ్యాల్లో ఉన్నాడు, పోతన ఇంతకంటే పెద్ద ఆకారంతో వస్తే రా అని పిలిచో తాపుతన్నాడా? ఆశ్చర్యకరంగా లేవండి లీలలు. ఇది కృష్ణలీల. అప్పుడేమో దాన్ని ఓడించడం ఏంటి, ఇప్పుడు దాని ముందు ఆయన ఓడిపోవడం ఏంటి? జీవితంలో రెండింటికి సిద్ధంగా ఉండమని. అందుకేనా మాధవ గోవింద అంటారు గోవిందనామాల్లో. కేశవ నారాయణ, మాధవ గోవింద. మాధవ అంటే లక్ష్మీపతి, మహేశ్వర్య సంపన్నుడు. గోవింద అంటే గోపాలుడు, గొడ్లు కాసుకునేవాడు. రెండింటికి సిద్ధంగా ఉండే జీవితంలో. లక్ష్మీపతి అయినంత మాత్రం శాశ్వతం కాదు, రేపు గోవులు కాసుకోవలసి రావచ్చు. గోవులు కాసుకుంటూ ఉన్నంత మాత్రం ఇలాగే ఉంటావు అనుకోవద్దు, రేపు మాధవుడు అవుతావు, గోవిందుడు లక్ష్మీపతి అవుతావు. జీవితంలో ఏ స్థితికైనా సిద్ధంగా ఉండు. పోతనని 3 నెలల వయస్సులో ఈయన బెదిరించడం ఏమిటి? ఈ 125 ఏళ్ల వయస్సు వచ్చాక జరాని కనిపించిన రాక్షసికి ఈయన ఇలా లొంగిపోవడం ఏమిటి? ఆశ్చర్యకరమైన లేనిది. మానవ జీవితం ఎంతో దైవ జీవితము అంతే, దైవ జీవితం ఎంతో జీవ జీవితము అంతే. వెరసి దేవుడికి జీవుడికి భేదం లేదు, అద్వైతం ఒకటే సిద్ధాంతం. అందుకే ఇవన్నీ అనుభవించాడు, స్వాగతం చెప్పాడు. నేలని కాలుతో రాస్తూ వస్తున్నా, రా నీకోసమే చూస్తున్నా అని చెప్పి దానికి ఒక పేరు పెట్టాడు. కాలకన్య అన్నాడు కృష్ణుడు. దాన్ని కాలకన్య వస్తోంది రాని అని తనకి తగినటువంటి ఒక వృక్షాన్ని చూసుకున్నాడు. బహుశా బలరాముడు తపస్సు చేసిన వృక్షమై ఉండొచ్చు. అక్కడ అలా జారబడి ఉయ్యారంగా క్షీర సముద్రంలో పడుకున్నట్టే పడుకున్నాండి. క్షీరాసాగర శయన అన్నంత మూర్తి ఇప్పుడు కేవలం భూశయ్యను, మట్టి మీద, దుమ్ములో. ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఆయన సిద్ధపడ్డాడు. ఇది జీవితం, ఇది దైవం నుంచి మనం నేర్చుకో. ఎక్కడా ఆయనలో ఉండే తత్వజ్ఞానం పోలేదు. ఇదివరకు విష్ణువు స్థితి, ఇప్పుడు శివుడి స్థితి. శివుడు నేల మీద కూర్చోడు, బుడిద పూసుకోడు, పాములు మెడలో వేసుకోడు. అంతకంటే గొప్పవాడినా ఆయన నేను ఒకటేగా. ఆయన ఎప్పుడూ ఆ స్థితిలో ఉంటాడు కైలాసంలో, నేను ఎప్పుడూ వైభవ స్థితిలో ఉంటాను వైకుంఠంలో. ఈవేళ భూమి మీద ఈ స్థితి ఆ స్థితి రెండూ ఉంటాయి, రెండూ ఉండాలని చెప్పడానికేగా అని సిద్ధపడిపోయాడు భూషయ్య స్వామి. సరిగ్గా అక్కడి నుంచి దూరం నుంచి చూశాడు పోయేవాడు. వాడికి ఎక్కడి నుంచి దొరికిందో చిన్న రాతి ముక్క దొరికిందండి, దాన్ని ములికి కింద కట్టాడు ఆశ్చర్యకరంగా. పోయేవాడు బాణాలు సిద్ధం చేసుకుని రాడా? ఎందుకో వాడికి అక్కడ సముద్ర తీరంలో చిన్న మురికి దొరికింది. ఎక్కడదా మురికి? ఈ రోకలి అరగ్గా మిగిలిపోయిన పొడమంతా సముద్రంలో కలిసి తొంగలా పుట్టగా ఇంకా వాళ్ళు అరగదీయలేక వదిలేశారు ఇంత మురికిని. ఏమంటే అంత బండరాయిని అరగదీసిన వాళ్ళు ఇంత మురికి ఎందుకు అరగదీయలేకపోయారండి? అదే కృష్ణుని యొక్క అంచెదశకి కారణం కావాలి. అది మునిశాపం. అందుకని సరిగ్గా ఆ చిన్న ముక్క ఆబోయేవాడికి దొరికింది. వాడు దాన్ని కట్టాడు విచిత్రంగా. ఇక్కడ దొరుకుతుందని వస్తారా, ఇంటి దగ్గర ఏదో కట్టుకునే వస్తారుగా, ఇది ఏదో బాగుందని కట్టాడు. దూరం నుంచి చూస్తూ కూర్చున్నాడు. ఈయనేమో అక్కడ అలా లీలా విలాసంగా శయనించి ఉన్నాడు. సరిగ్గా కావాలని కుడికాలు మీద ఎడమకాలు ఇలా పెట్టి ఆ బొటన వేలు ఇలా ఆడిస్తున్నాడు. ఆయన కావాలనే ఇలా ఆడిస్తున్నాడు మహానుభావుడు. అన్నిటికీ సిద్ధపడిపోయాడు. దేన్ని ఎదిరించే ప్రయత్నం, మార్చే ప్రయత్నం చేయలేదండి. ఉన్న స్థితిని ఉన్న స్థితికి మన మనస్సుని సిద్ధపరచుకోవడమే ఉన్నతత్వం, అదే ఉపేంద్రత్వం, అదే మాధవత్వం. ఉన్న స్థితిని అంగీకరించడమే దైవత్వం. దాంతోనే ఉండడం, దాంట్లో ఉండేటువంటి తత్వాన్నే తెలుసుకోగలగడమే జ్ఞానం. అదే అంతిమంగా ఆ జ్ఞానమే పరమాత్మ. అజ్ఞానం కాదు పరమాత్మ. ఏదో కోరుకోవడం, ఏదో అవ్వలేదనడం, ఇంకేదో ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ అజ్ఞానమే. అందుకే ఆయన అవన్నీ మానేశాడు, అలాగే ఉండిపోయాడు. అంతే. దూరం నుంచి చూశాడు ఆ పోయేవాడు. ఆకుల మధ్యలోంచి ఈయన ఈ ఎడమకాలి బొటనవేలు ఇలా ఆడిస్తూ ఉంటే అదేదో ఒక మృగం చెవిలాగా, ఏదో ఒక అవయవంలాగా వాడికి అనిపించింది. ఇక్కడ ఏదో మృగం ఉందిరా అని చెప్పి ధరణీనాథ అతండు శాతశరముద్యత్వృత్తి సంధించి ఉద్ధురభంగింతగ నిండుగా అదిగిచి అత్యుగ్రంబుగానేసి
ఆ హరి శ్రీపాదతలంబుతూరగొని అయ్యస్త్రంబు మీగాల నిష్ఠురవేగంబుననుచివోయే. అయ్యస్త్రంబు మీగాల నిష్ఠురవేగంబుననుచివోయే. వెసవాడుంజేరె గైకొంటకున్, వెసవాడుంజేరె గైకొంటకున్. నిన్ను నీవెరుగుమా నీవె దైవంబని విశ్వమంతకునే చాటు వేద భూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమిసులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితనుగన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణి నేలెడు భూమి, ధరణి నేలెడు స్వామి నా భరత భూమి. ధరణికే గురువైనది నా భరత భూమి, ధరణికే గురువైనది భరత భూమి. పరమాత్మను సైతం అవతారం ఎత్తించి, నాయనా నువ్వెంత లీలామానుష విగ్రహుడవైనా నువ్వు మానుషభావంతో చేసిన పనులన్నీ నువ్వు అనుభవించాల్సిందే. దైవభావంతో చేస్తే అది వేరు. మాకు భావమే ముఖ్యం, క్రియ ముఖ్యం కాదు. లౌకికంగా ఎప్పుడూ పని ముఖ్యం, ఆలోచన మాట ముఖ్యం కాదు. న్యాయస్థానంలో నిలబడి నేను ఇలా అనుకున్నాను, ఇలా మాట్లాడానంటే ఒప్పుకోరు. నువ్వేం చేశావు అని అడుగుతారు. చేసింది మాకు కావాలి, సాక్ష్యాలు అలా ఉన్నాయంటారు. ఆధ్యాత్మికమైనటువంటి లోకంలో మన క్రియ ఒప్పుకోరు, మన మాటలు కూడా నమ్మరు, మన మనస్సును పరిశీలిస్తారు. ఆ పని చేసేటప్పుడు నీ మనస్సు ఎలా ఉంది, అందుకని నువ్వు పాపివి లేదా నువ్వు పుణ్యాత్ముడు అంటారు. సరిగ్గా ఆధ్యాత్మికానికి లౌకికం తిరగేసినట్టుంటుంది. అన్నింటిలోనూ కాదు కానీ కొన్నింటిలో. ఇక్కడ మనస్సు కంటే మాట కంటే క్రియ ముఖ్యం. ఎవరికైనా మనం ఉపకారం చేస్తామంటే చెయ్యాలి. నేను ఎన్నో చేద్దాం అనుకున్నాను, నీకు చేయలేకపోయానంటే నీకు అనుకోవడం ఎందుకు పని లేక అంటాడు. చేస్తానని చెప్పాను కూడాను, చేయలేకపోయాను. చెప్తే కుదరదు, చెయ్యాలి. అంటే అనుకోవడం కాదు, చెప్పడం కాదు, చెయ్యాలి. అదే ఆధ్యాత్మిక విషయంలో నువ్వు చేసిన దానికంటే, నువ్వు చెప్పిన దానికంటే నువ్వు అనుకున్నదే ముఖ్యం. అసలు ఎంత గొప్ప దానం, ₹1 కోటి దానం చేసినా ఏ ఉద్దేశంతో చేశాడు? కీర్తి ప్రతిష్టల కోసం చేస్తే మొత్తం 0, పోయినట్టే లెక్క. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, భగవంతుడు దొరకడు. దాంతోపాటు అపకీర్తి కూడా వస్తుంది. మనస్సులో ఏమనుకున్నాం అనేది ముఖ్యం. రామావతారంలో ఉండగా ఆయన మనస్సులో చాలా మానుష భావాలు ఉన్నాయి కాబట్టి వాటి ఫలాలు అనుభవించవలసి వచ్చింది. కృష్ణావతారంలో అవి ఏమీ లేవు. కృష్ణావతారంలో రేఖామాత్రంగా అక్కడక్కడ తోచిన వాటిని అనుభవించాడు, చూస్తున్నాం మనం. రేఖామాత్రంగా తప్పదండి, అది ఎవరికైనా తప్పదు. అందుకే ఆది విష్ణువునైనా అవతారం ఎత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ధరణీనాథ అతండు శాతశరముద్యద్వృత్తి సంధించి, ఆ బోయేవాడికి అంత వాడి అంత గురి ఎలా దొరికిందో తెలియదు కానీ ఒక వాడి అయిన బాణాన్ని సంధించాడు తన ధనుస్సు మీద. ఉద్ధుర భంగించగ నిండగా దిగిచి, అంత పొడుగు లాగాడండి. ఒక లేడి కోసమైతే అలా లాగాల్సిన పని లేదండి. ఇలా చివరకు ఆకర్ణాయత నేత్రములు అన్నట్టుగా లాగాడండి. అత్యుగ్రంబుగానేశ ఆ హరి శ్రీపాదతలంబు తూరగొని అయ్యస్త్రంబు మీగాల నిష్ఠుర వేగంబునను చిపోయే. ఆ బాణం అరికాల్లో దిగబడ్డమే కాకుండా ఆ అరికాలకు ముందు భాగం మీగాలు అంటారు. ఆ మీగాలను చీల్చుకొని బయటకు వచ్చింది. అంత వేగంగా అంత తీవ్రంగా వేశాడు. దానికి ఆ పరమాత్మ చిద్విలాస అని ఒక్కసారి తట్టుకున్నాడు అంతే. ఏదో మామూలుగా మనం ఆసుపత్రుల్లో రక్త పరీక్ష చేసేటప్పుడు ఇలా గుచ్చుతుంటే ఒకసారి ఇలా అంటాను చూడండి, అంతే. దానికి అలాగే అనిపించింది. కానీ అవ్వాలిగా, ఏదో రకంగా అవ్వాలిగా, ఈ శరీరం విడిచిపెట్టాలిగా. ధరించినంత తేలిక కాదు దీన్ని విడిచిపెట్టడం, ధరించడమే తేలిక. ఎందుకంటే తల్లి ధరించింది, మనం ధరించలేదు. విడిచిపెట్టడం మనకు చాలా కష్టం అండి. ఎందుకంటే విడిచిపెట్టాల్సింది మనం. ఆ విడిచిపెట్టడానికి ఏ జీవి ఒప్పుకోడు, ఎన్ని బంధాలు. అందుకే అన్నీ పరమాత్మ ఎక్కడికక్కడ తెమిలి చేసుకున్నాడు. అందుకే తండ్రి ఏడుస్తున్నా, తల్లి ఏడుస్తున్నా, భార్యలు ఏడుస్తున్నా పట్టించుకోవాలా, వచ్చేసాడు తపోవనానికి. అంతే, మీ బాటలు మీరు పడండి అన్నాడు. వచ్చేసాడు. ఇంకా బాధ్యతలను ఏమీ ఆలోచించలేదండి ఆయన. ఎందుకంటే అవేవో రకంగా ఇప్పటితో వదిలిపోవాలి, ఇంక మళ్ళీ ఇంకో అవతారం ఎత్తాల్సిన పని రావద్దు. దీని గురించి అయిపోయినాయి. జ్వరం వచ్చేసింది, బోయేవాడు వచ్చాడు, అయిపోయింది. పాయసం దగ్గర పూయలేదు, అరికాయల్లో పూయలేదు కదా, అరికాయల మీద కొడు అని అరికాయలు ఇలాగా అతను ఆకర్షించినట్టుగా బొట్టన వేలు తిప్పాడు, దానికి తగిలింది.
అదే వాడపములకి సరిగ్గా ఆ తుంగ నుంచి పుట్టింది, ఆ ముసల నుంచి పుట్టింది. ఆశ్చర్యకరంగా లేదండి ఇది? అలాగా పరమాత్మ అవతారాన్ని చాలించేటువంటి ప్రయత్నంలో ఉంటే ఆ బోయ వచ్చి పాదాల మీద వాలిపోయాడు. ఏమిటో వాడుని చేయరే గేయకుంటుకొని మృగం అనుకున్నాడు. మృగాన్ని తెచ్చుకోవాలిగా, మరి తీసుకోవాలిగా, కొట్టింది ఎందుకు? దగ్గరికి వచ్చరికి వనమాలీగ దేశార్గి శంఖి చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు. శ్రీకృష్ణుడే చతుర్భుజుడే కనపడ్డాట. ఆశ్చర్యకరంగా భారత భాగవతాలు రెండిట్లోనూ చెప్పారు. మరి ఈ లీలా విశేషం ఏమిటో పెద్దలకి తెలియాలి. శ్రీకృష్ణుడు అప్పుడప్పుడు చతుర్భుజుడే ఉన్నాడని భారతంలో కూడా ఉంది. ఎందుకంటే భగవద్గీతలో స్పష్టంగా నువ్వు మళ్ళీ కృష్ణుడుగా చతుర్భుజుడుగా ఉండవయ్యా అంటాడు. కృష్ణుడు ఎప్పుడూ చతుర్భుజుడుగా ఉండేవాడా అని మనకు ఒక అనుమానం కూడా వస్తుంది. కానీ తరచు ఆయన అవతారాన్ని ప్రదర్శించడం వల్ల శంఖచక్ర గదా పద్మాలు కూడా అప్పటివే ఇప్పుడు ఉపయోగించడం వల్ల సరిగ్గా ఈయన అవతార పరిసమాప్తికి ముందు అవన్నీ అలా పైకి వెళ్ళిపోవడం వల్ల ఆయన ఇంచుమించుగా అప్పుడప్పుడు చతుర్భుజాలతో కూడా చాలామంది కనపడ్డాడు. ముఖ్యంగా అర్జునాదులకి కిరీటనం గదినం చక్రణం చతుర్భుజం అంటారు అక్కడ భగవద్గీతలో కూడా అని అనుకోవాలి. మన కృష్ణావతారం ఎందుకంటే అది పూర్తిగా పరిపూర్ణమైన దైవావతారం కాబట్టి అక్కడ మానుషభావాలకు అవకాశమే లేదు కాబట్టి అనుకోవాలి. ఎందుకంటే భాగవతం మొత్తం మీద ఎక్కడ చూసినా కృష్ణుడు కన్నీళ్లు పెట్టాడు. విపరీత క్రోధానికి లోనైన సందర్భాలు కూడా కనపడవు. ఏదో క్రోధం నటించడమే కానీ అది అవసరం కాబట్టి ఏదో పైపోయినంతే. ఆయన మనస్సు దేనికి లోనైనట్టుగా ఎక్కడా కనపడదు. రామావతారం పరిస్థితి అలా కాదు, అది పూర్తిగా భిన్నం. రాముడు ఒక ఆదర్శ మానవుడు, కృష్ణుడు పరిపూర్ణంగా దైవావతారం. ఆ అసక్త సుఖమన్వభూత్ అని రఘువంశంలో చెప్పిన మాట కృష్ణావతారంలోంచే మనం బాగా నేర్చుకోవాలి. అందుకని ఆ బోయ వచ్చి వాలాడు. అతన్ని ఓదార్చాడు. జరగవలసింది జరిగింది, ఎందుకు కంగారు పడతావు? నీకు తెలియదులే ఇవన్నీ జరగాలను, ఎప్పటిదో బాకీ తీర్చుకున్నావు, కానీ వదిలేసే ఇంకా విషయాన్ని, దాని గురించి పెద్ద వద్దు అని వైకుంఠానికి ప్రయాణానికి సిద్ధమైపోయాడు పరమాత్మ. ఆ సమయానికి సరిగ్గా ఆకాశమంతా తూణీగలు మూగినట్టుగా మూగారండి దేవతలు. అమృతం భజరం భవ్యయము అమలం భవితర్క్యం అచలము ఆగమగమ్యంబు మహాత్మ భవత్పదము అయ్యమేయ తత్వంబు పొందుము అనిరూప్యగతిన్ అయ్యమేయ తత్వంబు పొందుము అనిరూప్యగతిన్. అమృతము, అజరము, అమలము, అవితర్క్యము, ఎవరూ తర్కింపలేనిది, అచలము, నిశ్చలమైనది, అమేయము, అజరామరము, ఆగమగమ్యం, శాస్త్రజ్ఞానం లేకుండా లభించనిది, వేదజ్ఞానం లేకుండా లభించనిది, తత్వజ్ఞానం లేకుండా లభించనిది అయినటువంటి భవత్పదము ఆ తద్ధామ పరమం మమ అని అవితర్క్యము, అజరము, అచింత్యము, అమేయము అయినటువంటి నీ స్థానానికి నువ్వు రా తండ్రి అని దేవతలందరూ వచ్చి ఆయన్ని ప్రార్థించారు. అప్పుడు ఊర్ధ్వగస్సత్పథ ఆచార ప్రాణద ప్రణవ పణక ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభృత్ ప్రాణజీవనక తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగ వనమాలీగదీశార్ంగీ శంఖీ చక్రీచనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు వాసుదేవో అభిరక్ష.